హైదరాబాద్ లో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టులతో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. సూత్రధారి పవన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా 50 కోట్లకు పైగా నిందితులు కొల్లగొట్టినట్లు భావిస్తున్నారు. 6 నెలల్లో 100కు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు గుర్తించారు. ఒక్క అలకానంద ఆసుపత్రిలోనే నెల రోజుల్లో 20 కిడ్నీలను మార్చినట్లు అనుమానిస్తున్నారు. కిడ్నీ గ్రహీతల నుంచి 50 నుంచి 60 లక్షల వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలో అలకానంద హాస్పిటల్ వైద్యుడు రాజశేఖర్ 80కి పైగా సర్జరీలు చేసినట్లు గుర్తించారు. అలకానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసు తీగలాగుతున్న కొద్దీ రాచకొండ పోలీసులకు ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్ కేసు లింక్ దొరికింది. మరి మనకి 12:30 1 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ లో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టులతో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. సూత్రధారి పవన్ ను పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ పోలీసులు విచారణ చేపడుతున్న కొద్దీ, ఆ తీగను లాగుతున్న కొద్దీ పెద్ద బండారం బయటకు వస్తా ఉంది. హైదరాబాద్ జరిగినటువంటి సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ తో కలిపి విశాఖపట్నంలో గతంలో జరిగినటువంటి కిడ్నీ రాకెట్ లింక్స్ బయటకు వస్తా ఉన్నాయి. అక్కడ కిడ్నీ రాకెట్ వ్యవహరించినటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సలహాల మేరకే సరూర్ నగర్ లోని ఈ అలకానంద ఆసుపత్రి ద్వారా ఈ కిడ్నీ మార్పిడి, కిడ్నీ దొంగిలించడం లాంటి వ్యవహారం జరుగుతుందనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చాయి. ఇప్పటికే పవన్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు సరూర్ నగర్ కేంద్రంగా జరిగినటువంటి ఈ రాకెట్ ద్వారా 50 కోట్లకు పైగా నిందితులు డబ్బులని లాగారు అనేది కూడా అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా చేరింది. 6 నెలల్లో 100కు పైగా అధికారులకు కొంత సమాచారం వచ్చింది. ఒక అలకానంద ఆసుపత్రిలోనే నెల రోజుల్లో 20 కిడ్నీలను వీళ్ళు మార్చి ఇవన్నీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు అవసరంని బట్టి డిమాండ్ ని పెంచి ఈ కిడ్నీలని అమ్మిస్తా ఉన్నారంటూ కూడా వైద్య శాఖ అధికారులు, ఇటు పోలీసులు జరుపుతున్నటువంటి విచారణలో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కిడ్నీ గ్రహీతల నుంచి 50 నుంచి 60 లక్షలు వసూలు చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఏడాదిన్నరలోనే అలకానంద ఆసుపత్రి వైద్యుడు రాజశేఖర్ 80కి పైగా ఈ సర్జరీలు చేసి ఈ 80 కిడ్నీలు కూడా అవసరాన్ని బట్టి డిమాండ్ ని పెంచి ఇతరులకు అవసరానికి సంబంధించి వారికి అందజేసి వారి నుంచి కోటికి పైగా ఈ డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా 50 కోట్లకు మించి దందా జరిగింది అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. విశాఖపట్నానికి సరూర్ నగర్ లో జరిగినటువంటి అలకానంద ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ వ్యవహారం, ఈ రెండు కూడా ఒకే స్థాయిలో ఒకరి డైరెక్షన్ లోనే జరిగింది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. ఆ ఇన్పుట్స్ అన్ని కూడా లాగుతూ ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీలను వీళ్ళు మార్పిడి చేసి ఏ ఆసుపత్రికి ఏ పేషెంట్ కి ఈ కిడ్నీస్ ని అందజేశారు, వాళ్ళ నుంచి ఎన్ని డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ఆ తర్వాత డోనర్ కి ఎన్ని డబ్బులు ఇస్తా ఉన్నారు అనే దాంతో కూడా లింక్ అన్ని కూడా కదుపుతా ఉన్నారు. ఇప్పటికి అరెస్టు సంఖ్య కూడా పెరుగుతా ఉంది. దీనికి సహకరించి ప్రత్యక్షంగా పరోక్షంగా వైద్యులు గాని, మధ్యవర్తులు గాని, డోనర్ కి సహకరించినటువంటి వారు గాని, రిసీవర్స్ కి సంబంధించినటువంటి తాలూకా గాని ఎవరు ఎటువైపు నుంచి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది సీరియస్ క్రైమ్ కిందకి పరిగణించినటువంటి పోలీసులు ఎవరిని కూడా వదిలేలేరు. అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తామని మాత్రం పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితుల కంటే కూడా రోజువారీగా విచారణ జరుపుతున్న కొద్దీ ఇంకా నిందితుల సంఖ్య అరెస్టు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ డోనర్లంతా కూడా కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరుకి చెందినటువంటి బాధితులని
వారితో ముందుగానే బేరం మాట్లాడించుకొని తీసుకొచ్చి ఈ ఆసుపత్రి కేంద్రంగా 2 కిడ్నీలలో 1 కిడ్నీ తీసి వారికి 50 లక్షల చొప్పున వారికి ఇవ్వడము, 1.5 కోటి చొప్పున వీళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులతో డాక్టర్లతో సంప్రదింపులు చేసి 1 కోటి రూపాయలకు పైగా వీళ్ళు కమిషన్ పొందుతా ఉన్నారు ఒక్కొక్క కిడ్నీ మీద అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 80కి పైగా కిడ్నీలు వీళ్ళు ఇదే అలకనంద ఆసుపత్రి కేంద్రంగా ఆపరేషన్ చేసి సర్జరీ చేసి దొంగిలించారా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిడ్నీ రాకెట్ ఇంకెక్కడెక్కడ ఏర్పాటు చేసుకొని అమాయకులని, కనీసం ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేనటువంటి వాళ్ళని, నిరుపేదల్ని పట్టుకొని వారికి 50 లక్షలు 60 లక్షలు ఇస్తానంటూ కూడా వారు వంట ఉన్నటువంటి కిడ్నీలకు వారికి తెలియకుండానే కాజేసి ఇతర వ్యక్తులకు కమిట్మెంట్ ఇచ్చి ఆ కిడ్నీలను వారికి చేరవేస్తా ఉన్నారంటూ మాత్రం సరూర్ కేంద్రంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. పెద్ద పెద్ద బడా కార్పొరేట్ ఆసుపత్రులకే ఈ కిడ్నీలు వెళ్లాయి అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. హైదరాబాద్ లోనే దేశవ్యాప్తంగా ఇంకెక్కడైనా బడా కార్పొరేట్ ఆసుపత్రులకి ఈ కిడ్నీలకు వెళ్లి ఈ కిడ్నీల ద్వారా దందాకు తెరలేపారా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు చైన్ సిస్టాన్ని ఛేదించేందుకు మాత్రం స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి విచారణ దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.